పెద్దయిన కృష్ణారావు గారు, నారాయణరావు గారు, పర్లకిపుడి ఒరిస్సా అక్కడ కూడా వెళ్ళేవాడిని పాతపట్నం నుంచి. లాస్ట్ బోర్డర్ శ్రీకాకుళం జిల్లాలో మా మామిడి గోవిందరావు గారు మన కార్యక్రమానికి ఎంతో ప్రేమగా వచ్చారు. వారు కూడా అర్జెంట్కి వెళ్ళాలి, వారు 2 విషయాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న నా తోటి ఎమ్మెల్యేలకు, కాపు సోదరుల నాయకులకు, నా ముందున్న కాపు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నాయకుడు, మాలాంటి రాజకీయ నాయకులు కులం గురించి మాట్లాడాలంటే అయ్యో కులం గురించి మాట్లాడితే వేరే కులాలు మనకు ఓట్లు ఇవ్వకుండా భయపడుతూ చాలా మంది నాయకులు నా ఏరియాలో చూశాను, అన్ని దగ్గరలో నేను చూశాను. కానీ ప్రతి నాయకుడు కులం నుంచి పుడతాడని మాత్రం మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది చెప్తుంటారు నేను కాపు కులం పెడితే నాకు వేరే కులాలు ఓట్లు వేయాలనుకోని చెప్పేసి. ఎవరు కులం నుంచి ప్రతి నాయకుడు పుడతాడు, కులం నుంచే ప్రతి నాయకుడు ఎదుగుతాడు. కులాన్ని ఎవరు మర్చిపోకూడదు. అందుకే చెప్తున్నా, మనందరం ఒక ఐక్యతగా ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఏదో కాపు సంఘ మీటింగ్ అనుకుంటే ఏదో ఒక 100 మందో 50 మందో 200 మందో ఉంటారు కదా అనుకుని చెప్పేసి గేట్ దగ్గరికి వచ్చి మేము చూడగానే, అసెంబ్లీలో గేట్ దగ్గర చూడగానేమో ఇన్ని వేల మంది నాకు కనిపించేటప్పుడు అనుకున్నా ఏంటి ఎంత కులం ఉందా మనకని చెప్పేసి. ఒకసారి అందరూ యూనిటీగా ఉండి పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్పన నినాదముతో మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా ఎన్డీఏ కూటమితో కలిస్తే తప్పనిసరిగా మన కులాలకు రావాల్సిన అన్ని కూడా వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేగా బీజేపీ పార్టీ కానీ అందరూ కూడాను మన కులం మీద అభిమానం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తిరుగువ, ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి మహానుభావుడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు అసెంబ్లీలో చెప్పారు అన్నమాట. జైల్లో ఆయన చూడడానికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనే ఓటర్ చేయకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ చేయకూడదు, తప్పనిసరిగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ రాక్షస పాలన పోతాదని చెప్పిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి బీజేపీతో పొత్తు కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మన నాయకత్వం రావాలి, మన కమ్యూనిటీ కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకత్వ ప్రజలందరూ బాగుపడాలని ఆయనకు వచ్చిన సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేస్తూ చివరికి 21, 22 సీట్ల దగ్గర ఎంపీ సీట్లు కూడా త్యాగం చేసిన మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంటే మన కాపులు ఎక్కడున్నా త్యాగానికి మారిపోయారని అందరూ తెలియజేసుకుంటున్నారు. అందుకోసమే ఒక్కసారి ఇక్కడున్న నాయకులకు, నా ముందున్న కాపు సోదరులకు, అన్ని కులాలు అందరూ మన కాపు, ఏ కాపు అయినా అందరూ మనమే ఒకటే కాబట్టి కాపు సోదరులు అందరేమో ఏకమవుదాం, మనకేమున్నాయో మనం అందరము సాధించుకుందామని తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నన్ను ఏదో ఒక మారుమూల ప్రాంతంలో పాతపట్నం నియోజకవర్గ శివరగడ్డ పెద్ద ఉన్న వ్యక్తిని నన్ను ఇక్కడ పిలిచి ఇంత గౌరవంగా నన్ను ఆహ్వానించి మీలో ఒకటిగా మాతో ఒకడు ఉన్నాడా, శివరున్నా సరే పర్వాలేదు, ఇక్కడ హెడ్ క్వార్టర్లో మేము ఉన్నా సరే మాతో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడని నన్ను పిలిచి గౌరవించిన మీ అందరికీ పేరు పేరున శిరసు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.